ఈరోజు మనము ఈ వెనుకపడ్డామంటే ఫస్ట్ ఆఫ్ చదువు లేక, అదేవిధంగా మీరు సరైన అవగాహన లేక మీరు ఇలాగే ఉండిపోయారు. ఇప్పుడు మన సార్ డిపార్ట్మెంట్ నుంచి సార్ వచ్చిండ్రు కాబట్టి మీరు మంచిగా చదువుకుంటే మీరు కూడా మంచి పొజిషన్కి వచ్చి మీరు కూడా మంచిగా అందరి లెక్కల మంచి స్థాయికి వస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ ఆపరేషన్ స్మైల్ పెట్టిన మన కమిషనరేట్ సార్కు మరియు దుగ్గల్ సార్కు ఇక్కడ వచ్చిన ఆఫీసర్లకు ధన్యవాదాలు కోరుకుంటూ, మంచిర్యాల పట్టణానికి దగ్గరలో రంగంపేట అనే గ్రామం వద్ద ఈరోజు స్కూల్ పిల్లలు మరియు వాళ్ళ తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళిన పిల్లలతోటి ఆపరేషన్ స్మైల్ టీం అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఇక్కడ మేము 14 మందిని పూర్తిగా స్కూల్కి వెళ్ళని 2వ తరగతి 3వ తరగతి చదివి డ్రాప్అవుట్ అయిన పిల్లలను గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఇందులో ఒక 3 వ్యక్తులు ఆర్ఫన్స్ని గుర్తించడం జరిగింది. వీళ్ళని సిడబ్ల్యూసి చైర్మన్ సార్ ఆధ్వర్యంలో కేజీబీవీ విద్యాలయానికి మరియు బీసీ హాస్టల్కి పంపించడానికి నిర్ణయించడం జరిగింది. ఈ 14 మందిని రెస్క్యూ చేసి ఈ హాలిడేస్ తర్వాత సంబంధిత స్కూళ్ళకి పంపించడం జరుగుతుంది.